సాగర్ అన్న, థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా నేను ఐ మీన్ నా మైండ్లో ఉన్న మాటలు మీరు చెప్పారన్న. నేను కూడా ఒక యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్గా సినిమా చేయటం అనేది తెలుగులో అయితే గత 20 సంవత్సరాల్లో అయితే ఒక కథ కూడా రాలేదు. సో అలాంటి కథ నాకు వచ్చినప్పుడు నాకున్నటువంటి ఇన్స్పిరేషన్ నిజంగా షారుఖ్ ఖాన్ గారు చేసినటువంటి ఢర్, బాజీగర్, అండ్ మలయాళంలో ఫహద్ ఫాజిల్ గారు చేసినటువంటి 22 ఫీమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు. అందులో కూడా ఈ ప్లేస్ సైకోపాత్ అండ్ ఒక నెగిటివ్ షేడ్, గ్రే షేడే ఉంటుంది. అంటే మన సినిమాలన్నింటిలో రాముడి క్యారెక్టర్లే చూస్తాం, రావణాసురుడి క్యారెక్టర్ మీద ఒక కథ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పాలనే ఒక చిన్న కిక్తో నేను ఈ సినిమా చేశాను. అండ్ యూ యాక్చువల్లీ స్పోక్ దట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దట్ ఈస్ హియర్. బేసిక్గా నేను ఈ సీజన్లో యూజువల్గా గత 8 సంవత్సరాలుగా చూస్తుంటే నేను ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఐపీఎల్కి వెళ్ళి నేను హోస్టింగ్ చేస్తూ ఉంటాను. సో అగ్లీ స్టోరీ అని వెంటనే ట్రైలర్ కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది, నాకు తెలిసి ప్రతి ఒక్కరి స్పీచ్లు కూడా అలా ఉంటాయని చెప్పి నేను సినిమా గురించి ఒకవేళ బికాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ ఈ సీజన్ నేను చేయట్లేదు ఈ ప్రమోషన్స్ కానీ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది చూసిన తర్వాత. యా, సో ఇక్కడ సినిమా ఉంది, నెక్స్ట్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, సో కాబట్టి అక్కడ మిస్ అవుతున్నాను. బట్ ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి